అలా కైఫా పాల్ బ్రోనా కైఫ్ బ్రోనా పాల్ బ్రోనా కైఫ్ బ్రోనా పాల్ బ్రోనా కైఫ్ బ్రోనా అమ్మా మన హాయ్ అన్న, వెల్కమ్ టు ద న్యూ వీడియో అండ్ బిల్ బాయ్ గేమింగ్ గైస్. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మన పాల్ బ్రో వర్సెస్ కై బ్రో అనమాట. కై బ్రో ఇటు చూసుకుంటే రాత్రి కొట్టేసాను అనమాట. ఈరోజు కై బ్రో వర్సెస్ పాల్ బ్రో జరుగుతుంది. కొంచెం లేట్గా రికార్డ్ చేస్తున్నా, ఏమనుకోవద్దు ప్లీజ్. అయితే ఈరోజు కై బ్రో వర్సెస్ పాల్ బ్రో మ్యాచ్ అయితే ఇచ్చి పడేసేటట్టుగా ఉండిద్ది గట్టిగా. రాత్రి ఇంటర్నెట్ లేదని కై బ్రో కొంచెం డిసప్పాయింటెడ్గా ఆడారు. ఈరోజు ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకొని వచ్చేసాడు అనమాట గేమ్లోకి. పాల్ బ్రో వర్సెస్ కై బ్రో. కై బ్రో అయితే ఓపెన్ ఛాలెంజ్ అనమాట. ఇద్దరు మంచి ప్లేయర్లే, ఒకే గిల్డ్కి సంబంధించిన వాళ్ళు. కేబీజీ గిల్డ్ అనమాట. ఓ మై గాడ్, ఇక్కడైతే కై బ్రోకి గట్టిగానే తగిలింది దెబ్బ. పాల్ బ్రో మాత్రం డ్యామేజ్ లేదు. ఓ మీదకి వెళ్ళి కొట్టేసుకుంటున్నారనమాట. ఓపీ షాట్ ఇన్ పాల్ బ్రో. ఫస్ట్ రౌండ్ అయితే కొట్టేశాడు పాల్ బ్రో. ఇక ఇప్పటి నుంచి వేట మొదలెడతాడు అనమాట కై బ్రో. ఈరోజు ఏమాత్రం తగ్గేదే లేదంటాడు. పాల్ బ్రో ఇంకా ఎక్కడ ఉన్నాడు, కై బ్రో పైకి వేసాడు. ఛాలెంజ్ కమాన్ మన పాల్ బ్రో అయితే డ్రాప్ చేస్తున్నాడు అనమాట. డ్రాప్లో ఏం చిక్కిద్ది, మహాతో గ్లోవలో చిక్కిద్ది, మెడికిట్ చిక్కిద్ది. పాల్ బ్రోకి అయితే వార్మప్ అయిపోయింది ఇందాకలే నాతో ఒక మ్యాచ్. ఈ మ్యాచ్ మాత్రం పాల్ బ్రోనే కొడతాడు అనుకున్నా, చూద్దాం. యా ఓపీ వన్ ట్యాప్ అయ్యా, అసలుకి గాల్లో లేచిపోయింది డెప్ప. కై బ్రో అయితే ఓపీ షాట్ కొట్టాడు. కై బ్రో ఇంకా మ్యాచ్కి పిలుస్తున్నాడు, రా అని. ఇక్కడ వామప్ మన పాల్ బ్రో అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు, రీలోడ్ చేశాడు దారిలోనే. వన్ ట్యాప్ చూస్తున్నాడు మన పాల్ బ్రో అయితే. ఇక్కడ ఉన్నాడు ఓపీ ఛాలెంజ్. ఈరోజు గట్టిగానే ఆడేటట్టుగా ఉన్నాడు. ఓ మై గాడ్, ఇంత అగ్రెసివ్గా ఆడతారా. ఓపీ షాట్. కై బ్రో అయితే ఇచ్చేసాడు గట్టిగానే. కై బ్రో అయితే రక్తం మరిగింది గట్టిగానే, మరగబెట్టాడు రక్తాన్ని. అది ఇప్పుడు పొగలు కక్కుతుంది, బయటకు కనబట్టలేదు. కానీ ఇక్కడ చూసుకుంటే మన పాల్ బ్రో ఇంకా నించోనే చూస్తున్నాడు. యో పాల్ బ్రో కదులో. నో ఇంటర్నెట్ ప్రాంక్. నెట్ పోయింది పాపం. కై బ్రో ఈరోజు ఏందో బాగానే గట్టిగానే ప్రాక్టీస్ చేసి వచ్చినట్టుగా ఉన్నాడు. నెక్స్ట్ నాకు కైఫ్ అనుకుంటా మ్యాచ్. బాడీ దింపుతున్నాడు పాల్ బ్రో అయితే. పాల్ బ్రో కొట్టి గట్టిగా డ్యామేజ్ తగిలింది. ఓపీ షాట్ ఇన్ కై బ్రో అయితే కొట్టేశాడు. ఓ మై గాడ్, టూరు లవ్ ప్యూర్ రెడ్ నెంబర్ అనమాట. ఇక్కడ గ్లోవాల్ మీద గ్లోవాల్ వేసుకుంటూ పోతున్నాడు మీదకి. షాట్ అయితే కొట్టాడు కానీ పడలేదు. ఓపీ ఛాలెంజ్ చేస్తున్నాడు పాల్ బ్రో. ఇక్కడ బాడీ షాట్లు అయితే దింపాడు. పాల్ బ్రో అయితే ఫుల్ డ్యామేజ్లో ఉన్నాడు, అంటే సగం డ్యామేజ్ అయింది. ఓ మరీ దారుణంగా లేపేస్తున్నాడు స్క్రీన్. బోనఫైర్ వేసాడు మన పాల్ బ్రో అయితే. గ్లోవాల్ కూడా గట్టిగానే వేస్తున్నాడు.
కవర్ తీసుకుంటున్నాడు. మూమెంట్ హీల్ అవుతున్నాడు. హీల్ అయిన తర్వాత కొడతాడేమో పాల్ బ్రో. హీల్ అయిపోయింది. పాల్ బ్రో వన్ ట్యాప్ ఇస్తాడా లేదా? వన్ ట్యాప్ అయితే కొట్టాడు మొత్తానికి. ఓపీ షాట్. పాల్ బ్రో అయితే ఓపీ షాట్ అయితే కొట్టాడు, కానీ లాగైంది. నెట్ గ్లిచ్ అనుకుంటా, పాపం దానికి నెట్ సరిగ్గా లేదు. ఇద్దరు చూసుకుంటే గ్లూవాల్ మీద గ్లూవాల్ వేసుకుంటే మీదకి వెళ్ళిపోతున్నారు గాయస్. పికర్ చేశాడు. ఓపీ షాట్, కానీ పడలేదు. కైబ్రో మాత్రం గాల్లో లేపుతున్నాడయ్యా. ఓకే, పాల్ బ్రో అయితే బ్యాక్ వచ్చేసాడు. ఓపీ షాట్. ఇక్కడ కైబ్రోకి అయితే డ్యామేజ్ తగిలింది, రెడ్ నెంబర్ కొట్టాడు. ఓపీ షాట్. మళ్ళీ ఈసారి హీల్ వేసుకోవాలా, లేకపోతే అయిపోతాడు కైబ్రో. ఓ మై గాడ్, దారుణం అయ్యా హీల్ వేసుకునే. మ్యాచ్ గెలవడానికి ఆడుతున్నట్టుగా ఉంది. ఓ నో, కిరాతకం కొట్టేసుకుంటున్నారు అగ్రెసివ్గా ఇద్దరు. ఓపీ షాట్ అయితే పడింది అక్కడ, డ్యామేజ్ ఇక్కడ. ఓ నో, ఓపీ షాట్. ఇద్దరికైతే ఫుల్ డ్యామేజ్ అయితే తగిలింది. హీల్ వేసుకోవాలి ఇప్పుడు ఇద్దరు. ఆయన ప్యాక్ వేసాడు, నేను బయట ఉండి వేస్తున్నాడు హీల్. మన కైబ్రో అయితే రెడీ అయిపోయాడు యుద్ధానికి. పాల్ బ్రో ఇంకా కొంచెం వేయాలా, ఒక మెడికిట్ వేస్తే సరిపోద్ది. 105 వేసాడు. ఇంకా గ్లూవాల్ వేయాలా. ఓపీ షాట్ ఇన్ పాల్ బ్రో. ప్యూర్ రెడ్ నెంబర్ పడింది, ఇచ్చేసాడు జంప్ షాట్తో. బ్లాక్. పాల్ బ్రో అయితే ఇక్కడ డ్రాప్ లూట్ చేస్తున్నాడు అనమాట. కైబ్రో మాత్రం అక్కడే కూర్చొని ఉన్నాడు. మన పాల్ బ్రో మాత్రం ఇక్కడ రెడీగా ఉన్నాడు. ఎటు నుంచి వస్తాడో తెలీదు. కైబ్రో ఇక్కడ జోన్లో ఎలిమినేట్ అయిపోయే సందర్భం అయితే చూస్తున్నాం. ఎలిమినేట్ అయిపోయాడు. ఓ నో, ఇంట్లో వాళ్ళు పిలిచినట్టుగా ఉన్నారనమాట. ఐ అండర్స్టాండ్ దట్ ఫీలింగ్ వెరీ మచ్ మోర్ దెన్ పెయిన్ఫుల్లీ. మన కైబ్రో అయితే వచ్చాడు లైన్లోకి. మామూలుగా ఉండదన్నమాట, రెడ్ నెంబర్లే. ఈ ఆట గట్టిగా కంబ్యాక్ ఇస్తాడని అనుకుంటున్నా. మన పాల్ బ్రో కూడా ఇక్కడ రెడీగా ఉన్నాడు. ఈసారి ఎక్స్తో షార్ట్ గన్ ఎక్స్ అయితే పట్టుకొని ఉన్నాడు మనోడు పాల్ బ్రో. కైబ్రో మాత్రం మళ్ళీ జోన్ వచ్చేస్తుంది. వాట్ హ్యాపెన్ బ్రో? మన పాల్ బ్రో అయితే ఇక్కడ రెడీగా ఉన్నాడు, ఇక్కడ వస్తానే ఉన్నాడు ఆయన. మన కైబ్రో కూడా రెడీగా ఉన్నాడు. కొట్టు కొట్టు. ఇద్దరు మంచిగా ఫైట్కి అయితే వెళ్తున్నారు. చూసుకుంటే ఇక్కడ ఓపీ షాట్ ఇన్ పాల్ బ్రో. డిసెట్ స్పీకర్తో అయితే కొట్టేశాడు అనమాట, ఛాన్స్ ఇవ్వలేదు. మూమెంట్ చూసుకుడు. ఓపీ షాట్ ఇన్ కైబ్రో. కైబ్రో అయితే కమ్బ్యాక్ అయితే ఇచ్చాడు. మొత్తానికి 4 రౌండ్లు అయితే కొట్టాడు అనమాట. పాల్ బ్రో ఇంకా 6 రౌండ్లో ఉన్నాడు. 6 రౌండ్లో పెట్టి కొడితే కైబ్రోది మ్యాచ్. కొడతాడా లేదు చూద్దాం గైస్. మ్యాచ్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనము ఇట్లానే మీరు కూడా వర్సెస్ ఆడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ నా ఐడి ఇస్తాను. ఐడికి రిక్వెస్ట్ పెడితే నేను నైట్ 10:15కి మ్యాచ్ ఆడతాం డైలీ. మీరు వచ్చేసేయండి, ఆడేసుకుందాం మన వాళ్ళతో. వచ్చాడు మళ్ళీ. పులి వచ్చింది, మేక తెచ్చింది. ఏయ్ కింద అయితే మన పాల్ బ్రో రెడీగా ఉన్నాడు అనమాట. కైబ్రో అవతల పక్క, పాల్ బ్రో అవతల పక్క. ఓ నో, మీదకి వెళ్తున్నాడు కై బ్రో మాత్రం. M177 తీసాడు, ఒకటి ఇచ్చాడు కానీ తగలలేదు. మళ్ళీ బాడీ షాట్ అయితే పడింది. ప్యాక్లో ఉన్నారు ఇద్దరు, బయటికి వెళ్ళాలా. ఓపీ నైస్. ఓపీ బాడీ షాట్ అయితే కొట్టాడు కైబ్రో మాత్రం. కమ్బ్యాక్ అయితే బాడీ షాటే, చెల్లుకి చెల్లు అనమాట. ఇందాక బాడీ షాట్ తను కొట్టాడు, ఇప్పుడు ఏం కొట్టాడు, పెద్ద తేడా ఏం లేదు. మ్యాచ్ గెలవటానికి
కై బ్రో నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. మన పాల్ బ్రో మాత్రం కూల్గా ఉన్నాడు. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. 2 రౌండ్లు కొట్టడా చూద్దాం. పాల్ బ్రో గెలుస్తాడా కై బ్రో గెలుస్తాడా చూద్దాం. పాల్ బ్రో గెలుస్తాడా కై బ్రో గెలుస్తాడా చూద్దాం గైస్. మన పాల్ బ్రో అయితే ఇక్కడ దాముకున్నాడు. కై బ్రో వచ్చేస్తున్నాడు మీదకి. మన పాల్ బ్రో కూడా దూకుతున్నాడు ముందలకి. స్పీకర్ తీసాడు. ఓపీ షాట్ ఓపీ షాట్ అయితే కొట్టాడు మన పాల్ బ్రో. నైస్ అబ్బా. ఒక రౌండ్ కొడితే పాల్ బ్రో గెలుస్తాడు. ఒక రౌండ్ ఒకవేళ కొట్టకపోతే కై బ్రోనే. ఒకవేళ కై బ్రో 7లో పెట్టి పాల్ బ్రోని కొడితే రికార్డ్ అని చెప్పొచ్చు. చూద్దాం కంబ్యాక్ ఇస్తాడా లేదా చూద్దాం గైస్. షాట్ అయితే కొట్టాడు. నైస్ బ్రో. మన పాల్ బ్రో అయితే వస్తున్నాడు ముందలకి. కై బ్రో అయితే ఇక్కడ ఉన్నాడు, మళ్ళీ వస్తున్నాడు. ఇద్దరు మంచి ఇదిలో ఉన్నారనమాట. ఓ నో, అగ్రెసివ్గా ఆడుతున్నాడు కై బ్రో మాత్రం. సెటప్ గ్లూవాలు. మన పాల్ బ్రో మాత్రం గ్లూవాలు వేసి మరీ ఆడుతున్నాడు M1 ఈయన కూడా ఏమాత్రం తగ్గట్లేదు, అగ్రెసివ్గానే ఆడుతున్నాడు ఈయన కూడా మ్యాచ్ గెలవాలని. ఓ నో, మంచి షాట్ మిస్ అయిపోయింది. వస్తే అయిపోతాడు. అబ్బా షాటు పోయింది. లేదు, కై బ్రోని కొట్టాలా. పాల్ బ్రో జోన్కి వెళ్తున్నాడు. కై బ్రో అయితే జోన్లో ఉన్నాడు, సేఫ్ జోన్లో ఉన్నాడు. పాల్ బ్రో కూడా వచ్చాడు మోస్ట్లీ జోన్ డ్యామేజ్ తీసుకొని నీట్గా. M1 తీసాడు. కై బ్రో మాత్రం రౌండ్ వేస్తున్నాడు ఇక్కడ. చూద్దాం. ఓ నో, లేదు కుదరట్లేదు కొట్టుకోవడానికి. షార్ట్ అయితే పడుతుంది కానీ ఓపీ షార్ట్ కంబ్యాక్ అయితే ఇచ్చేసాడు మావా. కై బ్రో మాత్రం ఓపీ కై బ్రో నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ అని చెప్పచ్చు. నైస్ బ్రో. ఇంకా 2 రౌండ్లు కొట్టాలి కై బ్రో మాత్రం. కై బ్రో 2 రౌండ్లు కొడితే ఓపీ కంబ్యాక్ అని చెప్పొచ్చు. పాల్ బ్రో అయితే ఒక రౌండ్ కొడితే మ్యాచ్ విన్ అవుతాడు. ఒక రౌండ్ కోసం కొడతాడో చూద్దాం గైస్. ఇద్దరిలో ఎవరు గెలుస్తారన్నది క్యూరియాసిటీ. ఆ వెయిట్ అనేది ఉండిద్ది అనమాట గుండెల్లో. టెన్షన్, మ్యాచ్ ఎవరు గెలుస్తారని ఆ ఆత్రం అయితే నాకు తెలుసు, నాకుంది ఎక్కువగా ఎవరు గెలుస్తారనేది. ఇద్దరు మంచి ప్లేయర్లే. మన పాల్ బ్రో అయితే లూట్ ఆడుతున్నాడు ఇక్కడ డ్రాప్ దగ్గర. కై బ్రో రెడీగా ఉన్నాడు ఇక్కడ. ఓ నో, అగ్రెసివ్గా ఆడుతున్నాడు. వుడ్ పిక్కర్ తీసాడంటే మనోడు వేసేస్తాడు. ఓపీ షాట్ అండ్ కై బ్రో. అమ్మా, ఇప్పుడు ఏడాలయ్యా మ్యాచ్ ఎవరు గెలుస్తారనే టెన్షన్ పెరిగిపోతుంది నాకైతే. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఎవరు గెలుస్తారో తెలీదు. నాకైతే మైండ్ పోయింది. ఓపీ కంబ్యాక్ అని చెప్పొచ్చు కై బ్రో. మన పాల్ బ్రో మాత్రం ఇక్కడ సైలెంట్గా ఉన్నాడు. ఒక్క రౌండ్ ఎవరు కొడతారు అనేది క్యూరియాసిటీ అనమాట. కై బ్రో కొడతాడా పాల్ బ్రో కొడతాడా చూడాలా. మ్యాచ్ మొత్తంలో బాగా ఆడారు. ఓపీ అంటే ఓపీ వచ్చింది. చూడాలా ఎవరు గెలుస్తారు అన్నది క్యూరియాసిటీ. ఆ ఇంటెన్షన్ తట్టుకోవటం అనేది కొంచెం ఇదిగా ఉంది బ్రో, అట్లా అంటారు దాన్ని. మన కై బ్రో మాత్రం రౌండ్ వేసుకొని వచ్చాడు అనమాట వెనక్కి. మన పాల్ బ్రో మాత్రం ఆపోజిట్ ఉన్నాడు, కై బ్రోకి ఎదురుగా ఉన్నాడు. చూడాల, పొజిషన్ రివీల్ అయింది ఇప్పుడే జస్ట్. ఏ సైడ్ ఇద్దరు కలుసుకున్నారనమాట. పాల్ బ్రో కొడతాడా కై బ్రో కొడతాడా, కై బ్రో కొడతాడా చూడాలి మామ.
పాల్ బ్రోనా కై బ్రోనా? నాకు తెలిసి కై బ్రోనే కొడతాడు అనుకుంటున్నా. చూద్దాం. పాలా కైఫా? పాల్ బ్రోనా కై బ్రోనా? పాల్ బ్రోనా కై బ్రోనా? పాల్ బ్రోనా కై బ్రోనా? అమ్మా, మనోడికి డ్యామేజ్ తగిలింది ఇక్కడ. బోనాఫైర్ వేసాడు పాల్ బ్రో. ఓపీ షార్ట్ అయితే పడింది ఇక్కడ పాల్ బ్రోకి. డ్యామేజ్ పాల్ బ్రో ప్యాక్ వేసాడు. బోనాఫైర్ వేస్తున్నాడు అయినా. మ్యాచ్ పాల్ బ్రో డ్యామేజ్డ్. ఇప్పుడు హీల్ అవుతున్నాడు. హీల్ అయిన తర్వాత కొడతాడో కొట్టాడో చూద్దాం గైస్. ఓ మై గాడ్, మన కైబ్రో అయితే కొట్టేశాడు అనమాట. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇట్లాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ వస్తాను. టాటా, బాయ్ బాయ్, జై హింద్.